హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సోషల్ ట్రెండ్. నేను మీ కృష్ణ. సామాజిక మాధ్యమాల్లో ట్రోల్ అవుతున్నటువంటి కొన్ని ప్రధానమైనటువంటి అంశాల మీద ఒక లుక్ వేసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం మనం. ఫస్ట్ వచ్చేసి శవం కనపడితే చాలురా మీకు రాజకీయాలు మొదలెడతారు అంటూ కూడా ఒక పోస్ట్ని ప్రధానంగా తీసుకొని ట్రోల్ చేస్తున్నారు. అది ఏంటనేది మనం చూద్దాం. సోషల్ మీడియాలో వైరల్ అయిన మహిళ రైలు ఢీకొని మృతి అంటూ కూడా ఒక సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నటువంటి ఒక వార్తని ప్రధానంగా వీళ్ళు తీసుకొని ట్రోల్ చేస్తూ ఉన్నారు. టీడీపీ సోషల్ మీడియా ట్రోలింగ్ వల్లే అంటూ వైసీపీ ప్రచారం అంటూ కొంతమంది అంటే వైసీపీ నాయకులు దీన్ని ప్లస్గా మలుచుకునేందుకు ఆవిడ మరణాన్ని ప్రయత్నం చేస్తూ ఉంటే టీడీపీ వల్ల ఆవిడ మరణించింది అంటూ వీళ్ళు విష ప్రచారం చేస్తున్నారంటూ కూడా ఒక వార్తని తీసుకొని వీళ్ళు ప్రధానంగా ట్రోల్ చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ 7వ తారీఖు యాక్సిడెంట్ జరిగితే ప్రైవేటు ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం ఎందుకు అందించలేదు? 7వ తారీఖు ఆవిడికి ట్రైన్ యాక్సిడెంట్ జరిగితే ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అసలు ఎందుకు అందించలేదు అంటూ ప్రశ్నించినటువంటి ఒక పోస్ట్ని ఇప్పుడు సోషల్ ట్రెండ్గా అంటే సోషల్ మీడియాలో బాగా ట్రోల్ చేస్తున్నారు. చనిపోతే శవాన్ని వాడుకుందామని ఎదురు చూసిందా వైకాపా? శవాలతో చిల్లర రాజకీయాలు చేస్తుంది వైకాపా అంటూ కూడా ఈ పోస్ట్ని ట్రోల్ చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ ఐటీడీపీ చేసిన హత్య అంటూ ఈ అజయ్ చౌదరి సజ్జా పెట్టినటువంటి కమెంట్స్ గురించి వీళ్ళు నెగిటివ్గా ట్రోల్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేశారు. జస్టిస్ ఫర్ గీతాంజలి అనే పేరుతో ఒక వార్త అయితే ట్రెండ్ అవుతుంది. తనకు ప్రభుత్వం నుంచి పథకాలు వచ్చాయని మీడియా ముందు చెప్పిన అమాయకురాలని దారుణాతి దారుణంగా ట్రోల్ చేసి ఆత్మహత్య చేసుకునేలా చేసిన నారా లోకేష్ కింద పనిచేసే ఉద్యోగులు అంటే అసలు ఆ గీతాంజలి మరణానికి కారణం నారా లోకేష్ కింద పనిచేసేటువంటి వ్యక్తులు అన్నట్లుగా వైసీపీ సోషల్ మీడియా వైసీపీ కార్యకర్తలు ట్రోల్ చేస్తున్నారు అంటూ కూడా ఒక వార్తను ప్రధానంగా మన ముందుకైతే తీసుకొచ్చారు. నెక్స్ట్ ఎట్టెట్టా టీడీపీ సోషల్ మీడియా ట్రోలింగ్ వల్లనే ఈవిడ చనిపోయిందా అంటూ ఒక పోస్ట్ని అయితే ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తూ ఉన్నారు. మరి మేము ట్రోల్ చేసిన వైసీపీ వాళ్ళంతా ఆంబోతుల్లా బాగానే ఉన్నారు కదా అంటూ కూడా ఒక పోస్ట్ని ఇప్పుడు వైరల్ చేయడం జరుగుతుంది. అంటే వీళ్ళందరూ ఆంబోతుల్లాగా కింద ఉన్న నాయకులందరూ కూడా అంటే కొడాలి నాని గారు, ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు, ధర్మాన గారు, నెక్స్ట్ విజయసాయిరెడ్డి గారు, రోజా గారు వీళ్ళందరూ కూడా వైసీపీ ఆంబోతులు, వీళ్ళందరినీ మేము రోజు ట్రోల్ చేస్తున్నాం, వాళ్ళు ఎందుకు చనిపోలేదు అంటూ కూడా ఒక వార్తని అదే ఒక పోస్ట్ని అయితే ట్రోల్ చేయడం జరిగింది. నెక్స్ట్ మరి వైఎస్ వివేకా గారికి కూడా న్యాయం జరగాలి కదండి, ఏరు దాటే వరకే తెప్పతో పని, 2019లో వాడుకున్నాం, పని అయిపోయింది, ఇప్పుడు మాకు కొత్త తెప్ప దొరికింది అంటూ గీతాంజలికి సంబంధించినటువంటి మరణాన్ని వీళ్ళు సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేసేటువంటి పని పెట్టుకున్నారు అంటూ కూడా ఒక పోస్ట్ని వైరల్ చేస్తున్నారు. నెక్స్ట్ కోటప్ప కొండ పైనుంచి ప్రభలను తిలికిస్తున్న అనిల్ కుమార్ యాదవ్. మొన్న శివరాత్రి సందర్భంగా కోటప్ప కొండలో తిరునాళ్ళు జరుగుతాయి. తిరునాళ్ళ సందర్భంగా కోటప్ప కొండ పైనుంచి ప్రభలను తిరికిస్తున్న అనిల్ కుమార్ యాదవ్ అంటూ ఒక పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతూ ఉంది. కొండ కింద ఉన్న 13 తెలుగుదేశం ప్రభలు, 2 వైఎస్ఆర్సీపీ ప్రభలు చూసి ఇక్కడ ఉండాలా నెల్లూరు పోవాలా అని ఆలోచిస్తున్నట్టున్నాడు అంటూ కూడా ఒక పోస్ట్ ఇప్పుడు ట్రోల్ చేస్తున్నారు. నెక్స్ట్ ఒక ఇంట్రెస్టింగ్ ట్రోల్ని మనం చూస్తున్నాం. నువ్వు పీకే ఫ్యాన్ కదరా? ఎస్. మరి వైసీపీకి ఓటు వేశావు? అవును. ఎందుకు వేశావురా? పవన్ కళ్యాణ్ సీఎం అయితే మూవీస్ ఆపేస్తాడు అందుకే అంటూ ఒక పోస్ట్ని ప్రధానంగా ఇప్పుడు ట్రోల్ చేస్తూ ఉన్నారు మీమర్స్. నెక్స్ట్ ఏపీ ప్రజలు వాళ్ళ ఎక్స్ప్రెషన్ చూడొచ్చు. పొత్తెందుకు పెట్టుకున్నావు చంద్రబాబు గారు? రాష్ట్ర ప్రయోజనాల కోసం. మిషన్ అరుస్తుంది ఇక్కడ అంటే వైసీపీతో గెలవలేమని అంటూ కూడా ఒక పోస్ట్ని ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ ఇది సీఎం సీటు మనకివ్వరు, ప్యాకేజీ తీసుకున్నాం కాబట్టి. ఇది ఎమ్మెల్యే సీటు మనకి వద్దు, 2 చోట్ల ఓడిపోయాం కాబట్టి. ఇది ఎంపీ సీటు, పదండ్రి ట్రై చేద్దాం, గెలిస్తే మోదీ దగ్గర ప్యాకేజీ మింగొచ్చు అంటూ పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి ఒక వార్తని ప్రధానంగా తీసుకొని వీళ్ళు
మీమర్స్ ట్రోల్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్, అబ్బే ఈ సద్దం సభలు వర్కౌట్ అవ్వట్లేదు, అర్జెంటుగా ఎవరో ఒకరు బాడీతో శవరాజకీయాలు మొదలెట్టేయాలి. సిద్ధం సభకు సంబంధించినటువంటి పోస్ట్ ఇది. అబ్బే ఈ సిద్ధం సభ వల్ల అసలు వర్కౌట్ అవ్వట్లేదు, ఏదో ఒక శవం దొరికితే శవరాజకీయం ప్రారంభిద్దాం అన్నట్లుగా జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి కొంతమంది మీమర్స్ ఈ పోస్ట్ని ట్రోల్ చేస్తున్నారు. నెక్స్ట్, విగ్గురాజు అంటే రఘురామ కృష్ణరాజు గారిని కొంతమంది అలా పిలుస్తూ ఉంటారు కాబట్టి విగ్గురాజు అని ఆయన్ని. నెక్స్ట్, మెల్లగా లోపలికి వెళ్దాం, అమిత్ షా సెక్యూరిటీ, బయటికి పోరా విగ్గు. నిన్న టీడీపీ, జనసేన అలాగే భారతీయ జనతా పార్టీ పొత్తులో భాగంగా చంద్రబాబు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు అమిత్ షాతో భేటీ అయిన నేపథ్యంలో అక్కడికి రఘురామ కృష్ణరాజు గారు కూడా వెళ్ళారు. ఆయన్ని అమిత్ షాకి సంబంధించినటువంటి సెక్యూరిటీ లోపలికి రానివ్వలేదు కాబట్టి ఆ ఉద్దేశంతోనే వీళ్ళు ఈ పోస్ట్ని వైరల్ చేస్తూ ఉన్నారు. నెక్స్ట్, రే ఎవరెన్ని పొత్తులతో వచ్చినా మా మామ సింహం సింగిల్గా వస్తాడు. ఎవరు? జగన్ మామ కాదు, కేఏ పాల్ మామ. రే ఎవరెన్ని పొత్తులతో వచ్చినా మా కేఏ పాల్ మామ మాత్రం సింగిల్గానే వస్తాడు అంటూ మీమర్స్ కేఏ పాల్ గారి గురించి ఒక పోస్ట్ అయితే వైరల్ చేస్తూ ఉన్నారు. నెక్స్ట్, కాపులకు రిజర్వేషన్ కావాలని పోరాటం చేసిన ఒక యోధుడు కాపులకు రిజర్వేషన్ ఇవ్వమని తేల్చి చెప్పిన పార్టీలోకి వెళ్ళడం నిజంగా ఒక గొప్ప అద్భుతం, మహా అద్భుతం అంటూ కూడా ముద్రగడ పద్మనాభం గారు వైసీపీలోకి వెళ్ళడాన్ని నిరసిస్తూ మీమర్స్ చేసినటువంటి ట్రోల్ ఇది. నాకు ఒక కళ ఉంది అంటూ జగన్మోహన్ రెడ్డి చెప్పడం, రైతుల కళ నా కళ, కార్మికుల కళ నా కళ, పిల్లల కళ నా కళ అంటూ కూడా ఒక పోస్ట్ని. నెక్స్ట్, ఎన్నికల్లో ఎప్పుడు కన్నామన్నా జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి ఒక వైరల్ న్యూస్ చూద్దాం. నాకు ఒక కళ ఉంది, రైతుల కళ నా కళ, కార్మికుల కళ నా కళ, పిల్లల కళ నా కళ అంటూ జగన్మోహన్ రెడ్డి చెప్పింది. ఇన్ని కళలు ఎప్పుడు కన్నామన్నా అంటూ ఓ బుడ్డోడు జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తూ ఉన్నది. నెక్స్ట్, మరి బయటికి రాకుండా తాడేపల్లి ప్యాలెస్లోనే పడుకొని ఏం చేసావనుకున్నావు, కళ్ళగంటూ ఉన్నాం అంటూ కూడా ఒక పోస్ట్ ఇప్పుడు వైరల్ చేస్తూ ఉన్నారు. నెక్స్ట్, మన బ్యాంకులో ఒకడు 1000 కోట్లు తీసుకొని పారిపోయాడు, ఇప్పుడు ఏం చేద్దాం సార్, మిగతా కస్టమర్ల దగ్గర ఏదో ఒక పాలసీ పేరు చెప్పి వాళ్ళ అకౌంట్ నుంచి ఆ డబ్బులు రికవరీ చేద్దాంలే అంటూ హెడ్కి బ్యాంకులో పనిచేసే ఎంప్లాయీకి మధ్య జరుగుతున్నటువంటి ఒక సంభాషణలాగా ఒక పేజ్ని మీమర్స్ క్రియేట్ చేశారు. వాళ్ళు ఎలాగో అడగరు, ఒకవేళ అడిగినా అది అందరికీ వర్తిస్తుంది అని చెబుతాం అంటూ కూడా ఒక న్యూస్ని ఇప్పుడు ట్రోల్ చేస్తున్నారు. నెక్స్ట్, వైఎస్ జగన్ అంటే ఎవరమ్మా అంటే ఒక్కడే శత్రువులని మట్టి కరిపించి తన చుట్టూ ఉన్న ప్రజల్ని కంటికి రెప్పలా కాపాడుకున్నవాడు ఆయనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అంటూ కూడా వైసీపీ సోషల్ మీడియా ట్రోల్ చేస్తున్నటువంటి ఒక పోస్ట్ని ఇప్పుడైతే మనం చూసాం. నెక్స్ట్, 25 ఎమ్మెల్యే స్థానాలు అడుగుతున్న బీజేపీ, హరిరామ జోగయ్య 1% ఓట్ షేర్ ఉన్న బీజేపీనే 24 ఎమ్మెల్యే స్థానాలు అడుగుతుంటే నువ్వేమో ప్యాకేజీ దొబ్బి నాకు 24 సీట్లు చాలు, నన్ను ప్రశ్నించవద్దు అంటావా అనేటువంటి రియాక్షన్తో ఆంధ్ర పొలిటికల్ స్క్రామర్స్ అంటూ ఒక మెంబర్స్ చేసినటువంటి పోస్ట్ని ఇప్పుడు వైరల్గా మారుతుంది. నెక్స్ట్, నీకు మా వాలంటీర్ల వ్యవస్థ తెలుసా అంటే తెలుసండి, ఉన్నత చదువులు చదివి రోజుకు 170 రూపాయల సంపాదించుకోలేని అమాయకులు వాలంటీర్లు అంటూ వాలంటీర్ల గురించి ఒక మీమ్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. నెక్స్ట్, పొలం అమ్మి ఉద్యోగం సంపాదించడం చాలా సులభం, కానీ ఉద్యోగం చేస్తూ పొలం కొనడం చాలా కష్టం మామ అంటూ ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్ అయితే ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ట్రెండ్ అవుతుంది. నెక్స్ట్, 4వ పెళ్ళం శవరాజకీయాల ప్రస్తావన వస్తే ఇంకో 10 తరాల పాటు నిన్నే గుర్తుంచుకుంటారు అంటూ ఒక పోస్ట్ని ఇప్పుడు ట్రోల్ చేస్తూ ఉన్నారు. నెక్స్ట్, బార్ డాన్సర్ పార్టీ అంటూ రాజీవ్ గాంధీ గారి ఫోటోని వేరే వాళ్ళకి జోడించి ఒక పోస్ట్ని అయితే ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తూ ఉన్నారు కొంతమంది మెంబర్స్. నెక్స్ట్, 3 నెలల్లో మునుపటి కష్టాలు, కాంగ్రెస్ వచ్చింది మునుపటి రోజులు తెచ్చింది, రైతన్నకు మళ్ళీ మొదలైన కష్టాలు, ఎండిన పంటలు, అడుగంటిన బోర్లు బావులు, కరెంటు కష్టాలు, పంటలకు మద్దతు ధర ఇక్కట్లు, 3 ఎకరాల దాటని పెట్టుబడి సాయం, కాంగ్రెస్ అసమర్థ పాలనలో గాడి తప్పిన వ్యవసాయం
అంటే వ్యవసాయం అంటూ కూడా ఒక అంటే కాంగ్రెస్ పాలన గురించి ఒక పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ట్రోల్ అవుతుంది. నెక్స్ట్, దళితులంటే సితం ప్రేమ దొరకి స్వరాష్ట్రానికి దళిత సీఎం హామీ ఇచ్చినట్లు గుర్తున్నదా? దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానన్నావు, అదైనా యాదికున్నదా? పోనీ మరియమ్మ లాకప్ డెత్ యాదికున్నదా? అక్రమ ఇసుక దందాకు అడ్డు తగిలిన నేరెళ్ల దళితులపై 3rd డిగ్రీ ప్రయోగించిన ముచ్చట గుర్తుకున్నదా? కులాల పేరుతో గురుకులాలు, వసతి గృహాలు ఏర్పాటు చేయడం కుల వివక్ష కాదా? శ్మశాన వాటికల పేరుతో, పల్లె ప్రకృతి వనాల పేరుతో దళితుల భూములను స్వాధీనం చేసుకున్నది మీరు కాదా? అంటే స్థలం సరిపోక కానీ తోడైతే 90 వెళ్తాయి తమరి తొర్రీలు అంటూ ఒక పోస్ట్ ఇప్పుడు వైరల్ చేస్తున్నారు. నెక్స్ట్, కాంగ్రెస్ తెచ్చిన మార్పు మంచినీటి కోసం పడరాని పాటలు అంటూ ఒక పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ట్రెండ్ అవుతూ ఉంది. ఆసిఫాబాద్ జిల్లా కరిమెరి మండలం పాటిగూడలో త్రాగునీటి ఇక్కట్లు, కేసీఆర్ సర్కార్లో గ్రామంలో ఇంటింటికి అందిన మిషన్ భగీరథ నీరు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 3 నెలలుగా ఆగిపోయిన మిషన్ భగీరథ నిర్వహణ చేసేది ఏమీ లేక గ్రామస్తులంతా కలిసి బావిని తవ్విన వైనం అంటూ కాంగ్రెస్ పార్టీ పాలన గురించి ఒక పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ట్రెండ్ అవుతుంది. నెక్స్ట్, హాయ్ ఐఎమ్ భైరవ ఫ్రమ్ కల్కి. హాయ్ ఐఎమ్ కాలభైరవ ఫ్రమ్ మగధీర. హాయ్ ఐఎమ్ భైరవుడు ఫ్రమ్ స్పైడర్ అంటూ 3 సినిమాలకు సంబంధించినటువంటి అంశాన్ని తీసుకొని సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ అయితే ఇప్పుడు ట్రెండ్ అవుతుంది. ఇది ఇవాల్టి సోషల్ ట్రెండ్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలు. థ్యాంక్ యూ సో మచ్.